దీపావళి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో విద్యుత్ శోభ సంతరించుకుంది. ఆలయం అంతా విద్యుత్ అలంకరణతో దర్శనానికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దీపావళి అమావాస్యను పురస్కరించుకుని మంగళవారం నిర్వహించే సామూహిక కేదార గౌరీ వ్రతాన్ని బ్రహ్మగుడి ఆవరణలో ఏర్పాట్లు ఆలయ అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం సామూహిక వ్రతాల కోసం ప్రత్యేకించి అమ్మవారిని సిద్దం చేసి పూజలు జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూజలు చేయించుకున్న మహిళలకు శ్రీకాళహస్తీశ్వర ఆలయం తరపున మహిళలకు పసుపు, కుంకుమ, జాకెట్, గాజులు, ప్రసాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో మహిళలు పాల్గొంటారు. ముందస్తు ప్రణాళికతో ఆలయ ఈవో బాపిరెడ్డి కేదారి గౌరీ వ్రతంకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు. రేపు అనగా 21వ తేదీన కేదార గౌరీ వ్రతాన్ని మన శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో బ్రహ్మగుడిలో జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి భక్తులంతా కూడా విశేషంగా అనేక మంది గత సంవత్సరం కూడా మహిళా మంది ఎంతో మంది ఈ వ్రతంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ వ్రతంలో విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము.